ఏపీ హిస్టరీలో సెకండ్ యూనిట్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో కాకతీయుల వరకు చెప్పుకున్నాం కదా. కాకతీయుల్లో చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడిని ముస్లింలు ఓడించి ఢిల్లీకి తీసుకెళ్తుంటే నర్మదా నది వద్దన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ని, నిర్వధ్యపురంని, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిని వీటన్నిటిని ఆక్రమించేసి 1326 కాటికి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం చెప్పుకున్నారు. తర్వాత ఇది ఎలా తెలిసిందంటే 1324లోన రాజమండ్రి మసీద్ అంటే ఆ మసీద్ అంటే మసీద్ కాదు, అది అంతకుముందు గోపాలస్వామి ఆలయం అంటే తూర్పు చాళుక్యులు కట్టించిన ఆలయం అనమాట. ఆలయాన్ని పడగొట్టేసి మసీద్గా చేంజ్ చేశారు ముస్లింలు. అప్పటికే తెలిసింది కాబట్టి 1324కి మన వరంగల్ కానీ, ఏలూరు కానీ, రాజమహేంద్రవరం కానీ ఇవన్నీ ఢిల్లీ సుల్తాన్ల వాళ్ళ కిందకి చేరిపోయినట్లు చెప్పచ్చు. ఇంకా ఏలూరులో గియాజ్ నాణేలు అంటే గియాజుద్దీన్ నాణేలు దొరికాయి అనమాట. దాన్ని బట్టి కూడా 1324 కల్లా మొత్తం ఆక్రమించేశారని చెప్పచ్చు. మన తమిళనాడు వచ్చేసి మధుర రాష్ట్రంగా, మన తెలుగు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కింద ఢిల్లీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నాయన్నమాట. ఇంకా ప్రతాపరుద్రుని నాయంకర్లో ఒకడైన నాగయ్య గన్నయ్య అనేవాడు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్కి అంటే ఉల్గు ఖాన్కి ఈయన గే అంటారు. మళ్ళీ ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ కోసం చేంజ్ అయిపోయి అంటే ముస్లింగా చేంజ్ అయిపోయినాడు. ఇతన్ని కన్ను అని కానీ అంటారు, లేదంటే మాలిక్ మక్బుల్ అని కూడా అంటారు అనమాట. ఈ మాలిక్ మక్బుల్ అనేవాడు వరంగల్కి పరిపాలించేవాడు అనమాట. తర్వాత అనెగొంది అని ఉంటుంది. అనెగొంది అంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదా, ఆయన పరిపాలించిన ప్లేస్ని అనెగొంది అంటారు. వాళ్ళ విజయనగర సామ్రాజ్యంలో ఒక పట్టణము అనెగొంది. అనెగొందిని కంపిల్ రాయలు అనే ఆయన పరిపాలిస్తుంటారు అనమాట. ఆ కంపిల్ రాయల యొక్క బంధువులు హరిహర రాయలు, బుక్క రాయలు. వీళ్ళిద్దరిని కూడా ఉల్గు ఖాను ఢిల్లీ తీసుకెళ్ళి ముస్లింలుగా కన్వర్ట్ చేస్తారనమాట. తర్వాత ప్రోలయ నాయకుని విలాస శాసనం ఉంటుంది, విలాస తామ్ర శాసనం అంటారు. అది కంచు మీద వేసింటారు, అంటే మెటల్ మీద వేసిండే శాసనం. అది ప్రోలయ నాయకుడు వేసించాడు విలాస తామ్ర శాసనం అని. ఆ శాసనంలోన ముస్లింలు ఆలయాల్ని ధ్వంసం చేస్తారని చెప్పాడు. తర్వాత ప్రతాపరుద్రుడు ఎలా చనిపోయాడంటే నర్మదా నదిలో దూకి చనిపోయినాడు కదా, అవమానం తట్టుకోలేక. అది ఈ ప్రోలయ నాయకుని విలాస తామ్ర శాసనంలో ఉందన్నమాట. ఇంకా కర్నూలు, శ్రీశైలంని అరవీటి వంశం వాళ్ళు ఆక్రమించారనమాట. అది విజయనగర సామ్రాజ్యంలోనే భాగంగా, అంటే విజయనగర సామ్రాజ్యం అప్పటికి స్థాపించలేరు, కాకపోతే అనెగొందెలో ఉండే కర్నూలు, శ్రీశైలాన్ని అరవీటి వంశం వాళ్ళు ఆక్రమించి వాళ్ళకి కంపిల్ రాయలకి అరవీటి వంశం వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి అనమాట. ఈ అరవీటి వంశంలోనే కోటకంటి రాఘవుడు అనే ఆయన ఉంటాడు. వీళ్ళకి గొడవలు జరుగుతుంటాయి. తర్వాత ఏపీని 3 మెయిన్ రాజ్యాలు పరిపాలిస్తాయి అనమాట. ఒకటి రేచర్ల వచ్చేసి పద్మనాయకులు అంటారు. రేచర్ల మనకి తెలంగాణ సైడ్ వచ్చేస్తుంది. ఇంకా రేకపల్లి వచ్చేసి భద్రాచలంలోన అడవులు ఉంటాయి కదా, ఆ అడవుల్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలని రేకపల్లి మన్సూరి నాయకులు అంటారు, వాళ్ళు పరిపాలిస్తాడు. ఇంకా తీరాంధ్ర వచ్చేసి మనకి వేంగి, తూర్పు చాళుక్యులు పరిపాలించిన ఆ ప్రాంతం మొత్తం రెడ్డి రాజులు పరిపాలిస్తారు అనమాట. ఇంకా నెల్లూరు, రాయలసీమని అనెగొందే రాజ్యం కిందే ఉంటాయి అనమాట. హరిహర రాయలు, బుక్క రాయలు ఉంటాయి. అరవీటి వంశం వాళ్ళు వీళ్ళపైన కంపిల్ రాయల పైన దండెత్తినప్పుడు ఈ కంపిల్ రాయలు అయిన ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్కి సామంతుడిగా ఉంటాడు అనమాట. ఈ కంపిల్ రాయల మీద వీళ్ళకి తిరుగుబాటు చేసేపాటికి ఈయన తుగ్లక్ని సహాయం అడిగితే ఆయన వచ్చేసి బుక్క రాయిని, హరిహర రాయిని సహాయంగా పంపిస్తారు. వాళ్ళు ఈ అరవీటి వంశం వాళ్ళని ఎదిరించి తర్వాత హరిహర రాయలు, బుక్క రాయలు ఢిల్లీ సుల్తాన్లకి ఎదురు తిరిగి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారనమాట. వీటిలో మనం ఈ రెడ్డి రాజుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు మన్సూరి నాయకులు, రెడ్డి రాజులు అనమాట. ఈ రేచర్ల పద్మనాయకులు అవసరం లేదు, ఎందుకంటే అది తెలంగాణ హిస్టరీ కింద వస్తుంది, మనం అంత చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక ముసునూరి నాయకులు వచ్చేసి ప్రోలయ, ఇందాక చెప్పాం కదా, ప్రోలయ నాయకుడు విలాస తామ్ర శాసనము, తర్వాత కాపయ పోలవరం శాసనము, తర్వాత అనితల్లి అనే ఈమె రెడ్డి రాజుల యొక్క ఒక రాజు యొక్క భార్య అనమాట. అనితల్లి అని ఈమె కల్వచర్య శాసనంలోన వీళ్ళ గురించి ఉన్నాయన్నమాట. ఇంకా దాంతోపాటు చూడభక్తి రాజు అనే ఒక రాజు ఉంటాడు, ఆయన కూడా రెడ్డి రాజుల కిందకి వస్తాడు. ఆయన కూడా పెంటిపాడు శాసనం ద్వారా వీళ్ళ గురించి తెలుస్తుంది అనమాట. ఈ శాసనాలు ఇంపార్టెంట్ చూడండి. ఇంకా ముసునూరు నాయకులు వచ్చేసి కమ్మవారు అనమాట. వీళ్ళు కృష్ణా జిల్లా ఉయ్యూరు కేంద్రంగా పరిపాలిస్తారు. ఇంకా రెడ్డి రాజ్యం వచ్చేసి ఈ అనితలు వచ్చేసి రెడ్డి రాజ్యం వాళ్ళ భార్య అని చెప్పాం కదా, వీరభద్రారెడ్డి భార్య అనమాట. 1425లో ఈ శాసనం ఉంది. ఇంకా ప్రోలయ నాయకుడు ఫస్ట్ ముసునూరి నాయకుల్లో మొదటి రాజు అనమాట. వీళ్ళు చతుర్థనాయుళ్ళు అని చెప్పారు. అంటే మామూలుగా అంటే ఇంతకుముందు తూర్పు చాళుక్యులు కానీ అంతకుముందు వచ్చిన రాజులు కానీ వాళ్ళు ఏ 3 వర్ణాల్లో ఏ వర్ణం వాళ్ళంటే క్షత్రియులని కానీ లేదంటే బ్రాహ్మణులని కానీ చెప్పుకున్న వాళ్ళు, శూద్రులని ఎవరు చెప్పుకోలేదన్నమాట. వీళ్ళైతే డైరెక్ట్ చెప్పుకున్నారు, మేము 4వ వర్ణానికి చెందిన వాళ్ళం, అంటే మేము శూద్రులమే అని చెప్పుకున్నారు. ఈయన ప్రోలయ నాయకుని తండ్రి పోతి నాయకుడు. ఈయన భద్రాచలం మన్యం అని చెప్పాం కదా, ఆ మన్యం ప్రాంతంలోన
వీళ్ళు స్టార్ట్ చేస్తారు తిరుగుబాటు. ఆ మన్యంలోన తురుష్కులకి అంటే ముస్లిమ్స్కి దాన్ని ఏమంటారు, గెరిల్లా యుద్ధం అంటారు కదా, అంటే కొండల్లోన దాక్కొని యుద్ధం చేయడం. అలా ఆ యుద్ధం ద్వారా తురుష్కుల్ని దండయాత్రలోన గెలిచారనమాట. ఇంకా గోదావరి ప్రాంతంలో రేకపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీళ్ళు వైదిక ధర్మాన్ని పాటించారు. విలాస అనేది గ్రామము, అది విలాస అనే గ్రామాన్ని వెన్నయ్య అనే అతనికి, అంటే వెన్నయ్య అనే ఆయన బ్రాహ్మణ అనమాట. విలాస అనే గ్రామాన్ని వెన్నయ్య అనే ఆయనకి దానం చేశాడు. అది కూడా చంద్రగ్రహణం రోజు దానం చేశాడు అనమాట ప్రోలయ. ఇంకా వెంగి పాలకుడు వచ్చేసి వెంగి భూపతి అంట. ఆయన వీళ్ళకి సహాయం చేస్తాడు. వెంగి అంటే వీళ్ళకి గొడవలు జరుగుతాయి అన్నమాట. ఇంకా ప్రోలయ ఒక బాబాయ్ కొడుకు వచ్చేసి కాపాయి నాయకుడు అనమాట, అంటే తమ్ముడు అవుతాడు ఇతనికి. నెక్స్ట్ కాపాయి నాయకుడు వస్తాడు. అంటే ముసునూరి నాయకుల్లో ఇద్దరే రాజులు ఉంటారు. ఒకరు ప్రోలయ నాయకుడు, రెండు కాపాయి నాయకుడు. ఈయన శాసనాలు చెప్పాం కదా, పోలవరం, పిల్లమర్రి, గణపేశ్వరం శాసనాలు ఇతని గురించి ఉన్నాయి. ఇంకా వెలుగోటి వంశం అంటే పద్మనాయకులు ఉంటారు కదా, రేచర్ల పద్మనాయకులు. వీళ్ళ వంశం గురించి చెప్పే వంశవాళి వెలుగోటి వంశవాళి అంటారు. వాళ్ళ గురించి చెప్పే వాటిలో కూడా ఈయన గురించి ఉందన్నమాట. ఇంకా పెరిస్ట అనే ఆయన ముస్లిం ప్రభువులో వాళ్ళ రచనలు రాశాడు. పెరిస్ట రచనల ద్వారా కూడా కాపాయి నాయకుని గురించి తెలుస్తుంది. ఇంకా 1336లో వరంగల్ని ఆక్రమించారన్నమాట. మాలిక్ మక్బూల్ కింద ఉంది కదా, 1336లో ఈయన మాలిక్ మక్బూల్ని ఓడించి వరంగల్ని ఆక్రమిస్తాడు. ఈయనకి ముస్లిం రచనలు అంటే పెరిస్ట రచనలు ఏమున్నాయంటే, ఈయన పేర్లు కృష్ణనాయక్గా, కాన్యానాయక్గా, కంబనాయుడుగా రకరకాల పేర్లతో ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇవే. ఇంకా ఈయన ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుని, ఆంధ్ర సురత్రాణ అనే బిరుదుని పొందాడు. రేచర్ల సింగమ నాయకుడు, ఇప్పుడు పద్మనాయకులు ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి ముసునూరి నాయకులకి, రెడ్డి రాజులకి ఆపోజిట్ ఉంటారు. వీళ్ళు తెలంగాణ అని చెప్పాం కదా, అప్పటికి ఇంకా ప్రాంతీయ భేదాలు లేకపోయినా కూడా ఈ రేచర్ల వచ్చేసి వెలములు, వీళ్ళు రెడ్డిలకి, వీళ్ళు వచ్చేసి కాపాయాలంటే వీళ్ళు వేరే కదా, మొత్తం కులాలు బట్టి అనమాట. ఈ శూద్రులైనా డిఫరెంట్ కులాలు కదా, వెలములు, రెడ్లు, వీళ్ళు కాపులు. మొత్తం వీళ్ళు ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడ్డది. అంటే రెడ్డి రాజులు, కాపాయ నాయకులు వీళ్ళు కలిసిన రేచర్ల పద్మనాయకులు కలవలేదు అనమాట, ఆపోజిట్గానే ఉన్నారు. ఇంకా వీళ్ళు ముస్లింలకే హెల్ప్ చేస్తారు, ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి హెల్ప్ చేస్తారు, ఎలా అంటే ఎలా ఉంటారు. సో అందుకే మనం వాళ్ళని పట్టించుకోము. మనకి కాపాయ నాయకుడు మెయిన్ ఇక్కడ, తర్వాత రెడ్డి రాజులు మెయిన్. ఇంకా రేచర్ల సింగం నాయుడుతోన ఓసారి గెలుస్తాడు. ఫస్ట్ గెలిచి ఉత్తర తెలంగాణ మొత్తం ఆక్రమిస్తాడు. తర్వాత రేచర్ల సింగం నాయుడే ఓడిస్తాడు అనమాట. తర్వాత మళ్ళీ గెలుస్తాడు. రేచర్ల 2 సార్లు ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు అనమాట. ఇంకా ఉత్తర తెలంగాణ, ఉత్తర తీరాంధ్ర మొత్తం ఆక్రమిస్తాడు కాపాయ నాయకుడు. ఇంకా అంత పెద్ద రాజ్యాన్ని ఒక్కడే పరిపాలించలేదు కాబట్టి బంధువుల్ని రాజప్రతినిధులుగా పెట్టుకుంటారు అనమాట. ఓరగల కోటని ఇంకా గట్టిగా అంటే శత్రు దుర్భేదంగా చేసి బలిష్టం చేసి తీరాంధ్రలోన చిన్నాయన కొడుకుంటాడు కదా, అనపోత నాయుడు అనే ఆయన్ని అక్కడ తీరాంధ్రలోనూ నువ్వు చూసుకో అన్నట్లు ఆయన అక్కడ పెట్టేస్తాడు. ఇప్పుడు మనకి రెండవ పులికేసి కదా కుబ్జ విష్ణువర్ధన్ని తీరాంధ్రలో ఎలా పెడతాడో ఈయన కూడా అలా పెట్టేస్తాడు అనమాట. ఇంకా గురిజాలలోన ముప్ప భూపాలుడు అనే ఆయన్ని పెట్టాడు. ఈయన రామగిరిలోనో కరీంనగర్లో రామగిరిని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడంట ముప్ప భూపాలుడు అని. ఈయన దగ్గరే మడికి సింగన్ అనే కవి ఉంటాడు. మడికి సింగన్ అనేది కొంచెం కవి అనమాట, పెద్ద కవి. ఇంకా అనపోత నాయుడు వచ్చేసి తుయ్యూరు రాజధానిగా చేసుకుంటాడు. ఈయనకి అందుకే తొయ్యూరు అనపోత నాయుడు అని కూడా అంటారు అనమాట. ఈయన రాజమండ్రి, తొయ్యూరు 2 ఉంటాయి రాజధానులు. తొయ్యూరు ఎక్కువ ఉన్నందున తొయ్యూరు అనపోత నాయుడు కూడా అంటారు అనమాట. ఇంకా ఈ కాలంలోనే హసన్ గంగు అనే ఒక అతను వస్తాడు. హసన్ గంగు ఎవరంటే మనకి ఢిల్లీ సుల్తాన్లు ఒక్కో రాజ్యానికి అంటే కింద మొత్తం ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు ఆక్రమించేసి వాటిని రాష్ట్రాలుగా విభజించి ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కరిని ప్రతినిధిగా నియమిస్తారనమాట. అలా దక్కన్కి ప్రతినిధిగా నియమించిన వాడే హసన్ గంగు అనమాట. ఈ హసన్ గంగు ఢిల్లీ పాలకుల్ని ఎదిరించి బహుమని అనే సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. ఈ హసన్ గంగుకి ఫస్ట్ కాపాయ నాయకుడు హెల్ప్ చేస్తాడు. వీడు వచ్చేసి హెల్ప్ తీసుకొని తర్వాత కాపాయ నాయకుడి మీదే రివర్స్ అవుతాడు అనమాట. ఢిల్లీ సుల్తాన్లకి ఆపోజిట్గా పోరాడడానికి కాపాయ నాయకుడు హెల్ప్ చేస్తాడు. రాజ్యం స్థాపించిన తర్వాత వాని రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కాపాయ నాయకుడి రాజ్యం మీద కూడా దండెత్తుతాడు అనమాట. సో వీడికి దాన్ని ఏమంటారు, స్నేహం గురించి తెలియదు అనమాట. వీడే అన్నం పెట్టిన వాడికే దాడి చేస్తాడు, సాయం చేస్తే వాడి మీద దాడి చేస్తాడు అనమాట. ఇంకా ఫిరోజ్ తుగ్లక్ ఉంటాడు ఆ టైంలో పైన మనకి ఢిల్లీలోన. 1350లోన వరంగల్ మీదకి సికిందర్ ఖాన్ అనేవాడిని పంపిస్తాడు. ఇప్పుడు వరంగల్ కాపాయ నాయకుడి కింద ఉంటుంది కదా. ఈ దక్కన్ అంటే మనకి కర్ణాటక పైన మొత్తం మన ఏపీ కదని కర్ణాటక, ఒరిస్సా
ఆ ప్రాంతాలు మొత్తం ఇతని దగ్గర ఉంటాయి అన్నమాట. సో వరంగల్ని ఆక్రమించడానికి సికిందర్ ఖాన్ అనే సైన్యాధిపతిని పంపిస్తాడు. కాపై ఓడిపోతాడు. కౌలాస్ అనే కోటని అంటే నిజామాబాద్ కోటని ఇచ్చి సంధి చేసుకుంటాడు. మరి 1356లో మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు. ఈసారి తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణా తీరం వరకు వచ్చేస్తాడు. కృష్ణా తీరం వచ్చేసి అమరావతిలో అమరేశ్వర ఆలయం ఉంటుంది. ఆలయాన్ని ధ్వంసం చేస్తాడు. ఇక్కడ వచ్చేసి భువనగిరిలోనే ఒక కోటని ఇచ్చేసి మళ్ళా సంధి చేసుకుంటాడు. ఇది భువనగిరిలోనే రెడ్డి రాజుల శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకా బుక్కరాయుడు కాపాయి నాయకుడు కొడుకు వినాయక దేవుడు కలిసి అంటే మనకి బుక్కరాయ ఎవరు వచ్చి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అరవిటి వంశం వారిని ఓడించి కంపిలి రాయికి సాయంగా వచ్చిన బుక్కరాయలు హరిహర రాయలు వీళ్ళు ముస్లింలు అని చెప్పుకున్నాం కదా. తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యంలో వస్తుంది. వీళ్ళు బుక్కరాయ హరిహర రాయ కలిపి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. వీళ్ళు కాపాయి నాయకుడికి హెల్ప్గా వస్తారన్నమాట. వాళ్ళకి బహుమని సుల్తాన్కి విజయనగర సామ్రాజ్యాలకి పడదు. సో బహుమని సుల్తాను వీళ్ళ మీదకి కాపాయి నాయకుడి మీద దండెత్తి రావడంతో కాపాయి నాయకుడి హెల్ప్గా బుక్కరాయుడు వస్తాడనమాట. బుక్కరాయునితో కలిసి కాపాయి కొడుకు ఉంటాడు. కాపాయి నాయకుడు కొడుకు వినాయక దేవుడు. వీళ్ళిద్దరు కలిసి తురుష్కుల మీద అంటే బహుమని వాళ్ళ మీద దండయాత్రలు చేస్తారు. కానీ ఓడిపోతారు. ఓడిపోయినా కూడా ఈ వినాయక దేవుడు ఉంటాడు కదా, ఊరికి ఉండడు అనమాట. ఆ బహుమని సుల్తాన్ని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి వచ్చే గుర్రాలని వీళ్ళు తీసుకురావడం, లేకపోతే వాళ్ళ బంగారు నాణ్యాలని కరిగించేసి వేరే నగలుగా చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. దాంతో ఇంకా కోపం వచ్చేసి వినాయక దేవుడిని చంపేస్తారు అనమాట. 1362లో వినాయక దేవుడిని చంపేస్తారు. దాంతో మనకి కాపాయి నాయకుడు కొడుకు చనిపోయినాడు అన్నట్లు ఒకటి. ఇంకొకటి ఆ టైంలోన బహుమని రాజ్యం మా మీదకి దాడి వస్తుందని తుగ్లక్ అంటే ఢిల్లీలో ఉండే సుల్తాన్ని అడుగుతాడు అనమాట. ఫిరోజ్ షా తుగ్లక్ని అడుగుతాడు హెల్ప్ చేయండి అని. ఆయన ముస్లిమే, మేము ముస్లిమే, ముస్లిం పోరాటం చేయడానికి నేను రాను, నువ్వు అప్పుడు హెల్ప్ చేసావు కదా, ఇప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అన్నట్లు సహాయం అందించలేదు. సేమ్ టైంలో విజయనగర సామ్రాజ్యంలో కూడా కొంచెం గొడవల వల్ల వాళ్ళు కూడా సహాయం చేయడానికి రారనమాట. సో మళ్ళా దండయాత్రకు వచ్చిన బహుమని రాజ్యంతోనే ఓడిపోతాడు. 1364-65లో సంధి చేసుకొని గోల్కొండ కోటతో పాటు వజ్రవైడూర్యాలు కలిగిన సింహాసనాన్ని ఇస్తాడనమాట. యాక్చువల్లీ ఈ సింహాసనాన్ని తుగ్లక్ కోసం తయారు చేసిందనమాట. కాకపోతే బహుమని సుల్తాన్లకి ఇస్తాడు. సామంతులు కూడా ఆ టైంలోన మహేంద్ర రాజమండ్రి ఆ ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇక్కడ యుద్ధంలో ఉన్నాడు, మనల్ని ఏం చేయలేదు అన్నట్లు. తెలంగాణలో రేచర్ల సింగ నాయక్ చెప్పాం కదా, వెలముల పద్మనాయకులని వీళ్ళు విజృంభిస్తారు. ఈ వెలముల దాడి ఒకవైపు ముస్లింల దాడి, ఇంకోవైపు సామంతులు తిరగబాటు చేయడం, ఇవన్నీతో భీమవరంలో యుద్ధం చేస్తూ మరణిస్తాడనమాట. ఓరుగల్లు భువనగిరి దుర్గాలు పద్మనాయకులు వశం చేసుకున్నారన్నమాట. పద్మనాయకులు తీసుకున్నారు వాళ్ళు. ఇంకా ముసునూరు వంశం వచ్చేసి అక్కడితో అయిపోయింది. పద్మనాయకుల్లోనే మనకి ఈ రాజులు ఉంటారు. సింగం నాయుడు, అనువత నాయుడు, కుమారసింగం నాయుడు, రెండవ అనువత నాయుడు. వీడు అవసరం లేదు, జస్ట్ పేర్లు తెలుసుకోండి. ఇంకా మనకి రెడ్డి రాజుల్లోకి వస్తే రెడ్డి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే రట్టవాడి, రట్టడి అనే పదాలు ఉంటాయి మనకి. అది ఆ రట్టడి, రట్టవాడి అనే పదాల నుంచి రాష్ట్రకూట అని వచ్చింది. ఆ రాష్ట్రకూటల నుంచే రెడ్డి అనే పదం వచ్చింది అన్నట్లు చెప్తారనమాట. దానికి పెద్ద సోది ఉంటుంది. ఈ రెండు పదాల నుంచి రెడ్డి అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళు పంట శాఖీలు అనమాట. రెడ్డిలోన చాలా రకాలు ఉంటాయి అనమాట. వాళ్ళలోన పంట శాఖీలు అనేది ఒక శాఖ అనమాట. ఈ పంట శాఖల నుంచి మళ్ళీ 14 శాఖలు విడిపోయినారంట. ఈ పంట శాఖలు అనేది పాకనాడు నుంచి వచ్చింది అన్నట్లు కూడా చెప్తారు. వీళ్ళు దేశటి వంశీయులు అనమాట. వీళ్ళ వంశం పేరు దేశటి వంశము. ఇంకా కోమటి ప్రోలారెడ్డి వీళ్ళ వంశానికి మూల పురుషుడు అనమాట. కోమటి ప్రోలారెడ్డి అని ఆయన. ఇంకా ప్రోలయ వేమారెడ్డి అంటే ఈయనని అనవేమారెడ్డి కూడా అంటారు. ప్రోలయ వేమారెడ్డి వచ్చేసి ఈ రెడ్డి రాజ్యానికి రాజ్యస్థాపకుడు. వీళ్ళు తెలుగు చోడులకి సామంతులుగా ఉన్నారనమాట. తెలుగు చోడులకి సామంతులుగా ఉండి తర్వాత మనకి కాయస్థామ దేవుడు ఉంటాడు కదా, రుద్రం దేవుడిని చంపాడని చెప్పుకున్నాం. ఆయనకి తోడుగా ఉన్నాడు అనమాట. ఆయన తోడులో ఉన్నప్పుడు ఆయన సహాయంతోనే ఈ వేమారెడ్డి రాజ్యస్థాపన చేసి ఉంటాడు. తర్వాత అంబదేవుడిని మనకి ప్రతాపరుద్రుడు ఓడిస్తాడు కదా, ఆ టైంలోన ప్రతాపరుద్రుని దగ్గరికి వచ్చేసి అంటే సామంతునిగా ఉంటాడు. ప్రతాపరుద్రుడిని ఈ ముస్లింలు వాళ్ళ కాలంలోన దండయాత్ర చేసి ఓడించి తీసుకొని పోతారు కదా. ఈ ప్రతాపరుద్రుడు పోయిన తర్వాత ఇంకా అద్దంకిని రాజధానిగా చేసుకొని అరవిటి వంశాలను వాడని ఓడించి అద్దంకి రాజధానిగా రెడ్డి రాజుల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అనమాట. ఇంకా ప్రోలయ వేమారెడ్డి గురించి చెప్పుకుంటే ఈయన వైదికం అని వైదికంలో కూడా 2 రకాలు ఉంటాయి కదా, శైవం వైష్ణవం అని. ఇందులో శైవ మతం అభిమానం అనమాట. ఈయన శ్రీశైలము అహోబిలానికి మెట్లు కట్టించాడంట. ఇంకా ఎర్రన మనకి
భారతం తెలుగులోకి రాసిన వాళ్ళలోన మనకి నన్నయ్య, ఎర్రన్న, తిక్కన ఉంటారు కదా. తిక్కన మనకి వెల్నాటి చోడుల్లో వస్తాడు, నన్నయ్య మనకి తూర్పు చోళకుల్లో వస్తాడు, ఇంకా ఎర్రన్న ఒకటి ఉంటాడు కదా, ఈయన రెడ్డి రాజుల్లో వస్తాడు. ఎర్రన్న ఎర్ర ప్రగడ అంటారు ఈయన్ని. వేమారెడ్డి, మల్లారెడ్డి ఆదంలో ఉన్నారన్నమాట. ఎర్రన్న హరివంశాన్ని ఈయనకి ప్రోలయ వేమారెడ్డి అనే ఆయనకి, అంటే ఈ ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు అనమాట హరివంశం అనే గ్రంథాన్ని. ఇంకా ప్రోలయ వేమారెడ్డి తర్వాత అనవోత రెడ్డి వస్తాడు. ప్రోలయ పెద్ద కొడుకు అనమాట అనవోత రెడ్డి. ఈయనకి వీరన్న ఓత అనే బిరుదు కూడా అంతే, బిరుదు అని కాదు పేరు అది. తర్వాత ఇతని తమ్ముడు వచ్చేసి అనవేమారెడ్డి. తొయ్యేటి అనవోత నాయకుడు ఉంటాడు కదా మనకి నాయకుల్లోన, ఆయనకి కళింగ గంగలకి యుద్ధం జరిగితే అనవోత రెడ్డి హెల్ప్ చేస్తాడు అనమాట. ఆ హెల్ప్లోన గెలుస్తారు. అంటే కళింగలతో జరిగిన యుద్ధంలోన మనకి తొయ్యేటి అనవోత నాయకు అంటాం కదా, మనకి ఇప్పుడు కాపాయి నాయకుడు రాజమండ్రిలో రాజప్రతినిధిగా నిర్మిస్తాడు కదా అనవోత నాయక్ అని, ఆయనకి హెల్ప్గా వెళ్తాడు. ఆ దండయాత్రలో గెలుస్తారు అనమాట. ఆ దండయాత్రలో గెలిచినట్లు ద్రాక్షరామ శాసనంలో చెప్పచ్చు మనం. ద్రాక్షరామ శాసనంలో ఏముందంటే తొయ్యేటి అవపోత నాయుడు, అనవోత రెడ్డి కలిసి కళింగ గంగల్లో నాలుగవ నరసింహుని ఓడించినట్లు ఉందన్నమాట. ఇంకా వీళ్ళు వెలమలతో యుద్ధం, వెలమలు అంటే ఇంకా వీళ్ళే పద్మనాయకులు, వీళ్ళతో యుద్ధం చేస్తారన్నమాట. సింగనాయకుని చంపేస్తాడు. సింగనాయకుని చంపేసినందుకు కోళ్ళు ఒకటి అరుస్తాయి. జల్లపల్లి అనే యుద్ధంలో సింగం నాయకుని చంపేస్తారు అనమాట. పద్మనాయకుల నాయకుడు సింగం నాయుడిని చంపేస్తారు. అనవోత రెడ్డి విజయం తర్వాత ఇంకా సింగం నాయకుని చంపుతాడు కదా ఫస్ట్. ఆయన సింగం నాయకుని చంపిన తర్వాత ఈ అనవోత నాయుడు ఉంటాడు కదా, సింగమ నాయుడు కొడుకు అనవోత నాయుడు కక్ష కట్టి మరి యుద్ధానికి వస్తాడు అనమాట. కాకపోతే అనవోత నాయుడు మాదనాయకులతోనే శ్రీశైలం మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు కూడా వీళ్ళే గెలుస్తారు, అనవోత రెడ్డే గెలుస్తాడు. ఇదే టైంలోన బహుమని సుల్తాన్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ దండయాత్రకు వస్తారనమాట. ఆ దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళని ఈసారి ఓడగొట్టేస్తారు. ఓడగొట్టేసిన తర్వాత అమరేశ్వరాలయం అప్పుడు ధ్వంసం చేసినారు కదా కాపాయి నాయకుని కాలంలో, దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తారనమాట. ఇంకా ఇక్కడ పద్మనాయకులు, బహుమని సుల్తాన్లు ఒకవైపు, బుక్కరాయలు కూడా వీళ్ళకి రివర్స్ అవుతాడు. సో ఆ టైంలో బుక్కరాయలు దాడి చేస్తాడు అనమాట. విజయనగర సామ్రాజ్యం సంబంధించిన రెడ్డి రాజులతోన దాడులు చేసే టైంలోన ఈ యుద్ధంలో మరణిస్తాడు. ఎవరు? అనవోత రెడ్డి మరణిస్తాడు అనమాట. అనవోత రెడ్డి వీళ్ళంతా ముగ్గురు దాడులు చేసే టైంలోనే ఏం చేస్తారంటే అనవోత రెడ్డి అద్దంకి రాజధానిగా ఉంటుంది కదా, అద్దంకి నుంచి కొండవీటికి రాజధాని మార్పు చేస్తాడు అనమాట. కొండవీటిని బాగా గట్టిగా కోట కట్టించి కొండవీటికి రాజధాని మార్పు చేస్తాడు. ఇది మాన్యమాపుర శాసనంలో ఉంటుంది. ఇంకా వాణిజ్యాభివృద్ధి కృషి చేశాడు. తర్వాత మంత్రి సోమయ్య అనే ఆయనతోన మోటుపల్లి అభిశాసనం వేస్తాడు. మోటుపల్లి అభయశాసనం అనేది మనకి వరంగల్లోన గణపతి దేవుడు కూడా వేస్తాడు కాకతీయుల్లోన. తర్వాత మళ్ళీ ఇదే మోటుపల్లి అభిశాసనాన్ని దేవరాజ చాలా డిస్టర్బెన్స్ ఉంది ఈరోజు. ఈ అనవేమారెడ్డి గురించి తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఈయన వైదిక మతాభిమానం అని చెప్పని వీళ్ళ నాన్నలాగే తర్వాత శైవ మతాన్ని ఎక్కువ ఆచరించాడు. కానీ ఈ ఇంతమంది దాడులు చేయడం వల్ల పద్మనాయకులు, బహుమని సుల్తాన్లు, వీళ్ళు ఎవరు విజయనగర సామ్రాజ్యాలు వీళ్ళందరూ దాడులు చేసే లోపల రాజ్యం అపార నష్టం చేస్తుంది. వెన్నెలకంటి కవులు ఉంటారు అనమాట. వెన్నెలకంటి కవుల్ని వీళ్ళు పోషించారు. ఇతని శాసనాలు ఇతని ఎవరు అనవోత రెడ్డి శాసనాల్ని రచించింది సరస్వతి అనే పండితుడు అనమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, చాలా కోళ్ళు ఎక్కువ వస్తున్నాయి. సో ఇది ఇంత క్లాస్ నేను ఈవినింగ్ అట్లా చెప్పేస్తాను.